ఇప్పుడైతే మన 'శంకర్ వరప్రసాద్' గారి మూవీ నుంచి 'ఉక్ స్టెప్' అని ఒక సాంగ్ రిలీజ్ చేశారు నిన్న. అది నిజంగా చాలా క్రేజీ థింగ్ అనిపించింది. ఫస్ట్ నేను ఈ సాంగ్ చూసాను. అంటే ఫస్ట్ నేను ఇది లాంచ్ ఈవెంట్ చూడలేదు. డైరెక్ట్ యూట్యూబ్‌లో సాంగ్ వచ్చేసేటప్పటికి నేను ప్లే చేశా. అంటే సంథింగ్ ఏ వీడియో అనుకున్నాను. అంటే ఆ స్టెప్స్ గాని నేను నిజంగా షాక్ అయిపోయాను. నిజంగా ఇది ఓకే. ఇది ఒరిజినల్ సాంగ్ కాదు. నాకు తెలుసు కన్ఫర్మ్ అనుకున్నాను. తర్వాత ఛానెల్ ఓపెన్ చేసి చూస్తే యూట్యూబ్ ఛానెల్ అఫీషియల్ పెద్ద ఛానెలే. తర్వాత సోషల్ మీడియాలో చూసాను. సాంగ్‌లోంచి ఈవెంట్‌లో కూడా ప్లే చేస్తే అప్పుడు అర్థమైంది నిజంగా ఈ సాంగ్ ఈ మూవీ మొత్తం తిప్పేస్తది నాకు తెలిసి మాక్సిమము. చాలా బాగుంది. ఆయన లుక్స్ గాని, ఆయన డాన్స్ గాని ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న బ్యాగీస్ గాని యేసుకున్నారు ఆయన. చాలా బా నచ్చింది. నాకు ఆయన డ్రెస్ మాత్రం చాలా బా నచ్చింది. అండ్ స్టెప్ కూడా ఫోన్ స్టెప్ ఫ్లాష్ ఆన్ చేసి చేశారు. అది బాగుంది. హుక్ స్టెప్ అని చెప్పి అక్కడ దగ్గర ఏదో దాచేశారు సంథింగ్ నాకు తెలుసు. ఆ లిరిక్స్ వస్తున్నప్పుడు మాత్రమే వీడియో ఏదో సంథింగ్ ప్లే చేసేసారు. సో అక్కడ ఏదో కన్ఫర్మ్‌గా ఏదో దాచారని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక మెగాస్టార్ దాంట్లో కెరియర్‌లో ఇంకొక కొత్త స్టెప్ యాడ్ అవుతదేమో అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇది లాంచ్ ఈవెంట్‌లో వెంకటేష్ గారు మాత్రం నిజంగా చాలా ఫన్ క్రియేట్ చేశారు. అంటే అనిల్ రావిపూడి గారు, వెంకటేష్ గారు అక్కడే డాన్స్ చేశారు ఆ ఒక స్టెప్‌కి. అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. నాకు అది చాలా బా నచ్చింది. అండ్ ఈ మధ్య సాంగ్‌లోంచి ఈవెంట్స్ కూడా అయిపోతున్నాయి. నాకు అది ప్లస్ పాయింట్ అనిపిస్తుంది. ఎందుకంటే సాంగ్స్‌కి ఒకప్పుడైతే రిలీజ్ చేయడం తప్ప పెద్ద ఏం చూసేవాళ్ళం కాదు. హీరో రియాక్షన్స్ గాని. ఇప్పుడైతే అవి కూడా మనం చూడగలుగుతున్నాం. చాలా బాగుంది. అండ్ ఈ మూవీ మాత్రం చాలా బ్లాక్ బస్టర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి గారి కెరియర్‌లో పండక్కి చాలా రోజులకి, చాలా సంవత్సరాల తర్వాత ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ వస్తుంది. అది అనిల్ రావిపూడి గారి కాంబోలో. సో అది చాలా బాగుంటదని నేను అనుకుంటున్నాను. బట్ చూద్దాం. అంటే ముందే నేనేం చెప్పలేను. సో ట్రైలర్ అయితే చాలా బా నచ్చింది నాకు. సో ఆయన ఎలాగైనా అనిల్ రావిపూడి గారి ఆళ్ళిద్దరి మధ్యన ఫన్ క్రియేట్ చేస్తారు. సో వెంకటేష్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సో ఇదంతా మనం మూవీ రివ్యూలో మాట్లాడదాం. ఎలా అనిపించింది ఏంటి అనేది. సో అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.